సూపర్ 6 అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. దేశంలో మరే రాష్ట్రము ఏపీ స్థాయిలో పెన్షన్లు ఇవ్వట్లేదన్న ముఖ్యమంత్రి. వీలైనంత త్వరలోనే ఇంటింటికి సీఎన్జీ గ్యాస్ అందిస్తామని హామీ. రేపు ఢిల్లీలో ఏఐసీసీ కొత్త భవనం ప్రారంభోత్సవం. హాజరు కానున్న సీఎం రేవంత్, మహేష్ గౌడ్, సీఎంతో పాటు హస్తిన వెళ్లిన మంత్రులు ఉత్తమ్, రాజనరసింహ. రేపు మాచర్ల వస్తా, దమ్ముంటే అడ్డుకోండి, దాడి చేయండి. పిన్నెల్లి సోదరులకు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, శిక్షలు పడే వరకు పోరాడతారన్న బుద్ధ. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు. ప్రస్తుత సీజే అలోక్ అరాదే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం. గెజెట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. కనుమకు ముందే సొంతూళ్ల నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం. ఎల్లుండి ట్రాఫిక్ ఉంటుందన్న అంచనాతో 2 రోజుల ముందుగానే రిటర్న్. భారీ ట్రాఫిక్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తలు. కీసర టోల్గేట్ దగ్గర మొదలైన వాహనాల రద్దీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం. భారీ ఊరేగింపులో పాల్గొన్న వేలాది మంది స్థానికులు. ప్రభల తీర్థానికి 500 ఏళ్లకు పైగా చరిత్ర. కళ్ళు మిరుమిట్లు గొల్పేలా బాణసంచా కాల్పు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. ఆకట్టుకున్న కోళ్లు, ఎద్దులు, గుర్రపు పందాలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో అలరించిన కళాకారులు. ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీ సీఎం రమేష్. బాపట్ల జిల్లాలో నేత్రపర్వంగా సంక్రాంతి వేడుకలు. సావరపాలెంలో గుండురాయి పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న గ్రామీణ యువత. చీరాలలో దగ్గుబాటి ఫ్యామిలీ సందడి. కుటుంబ సమేతంగా డాకు మహారాజ్ మూవీకి పురంధేశ్వరి, తమ్ముడు బాలయ్య నటన అద్భుతంగా ఉందని కితాబు. లోహ్రీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ. ఉత్తరాది మహిళలతో కలిసి పండుగ చేసుకున్న కాంగ్రెస్ ఎంపీ. లోహ్రీ శుభాకాంక్షలు చెప్పి పిండి వంటలు రుచి చూసిన రాహుల్. ఢిల్లీలో ఘనంగా ఐఎండీ 150 ఏళ్ల వేడుకలు. మిషన్ మౌసంను ప్రారంభించిన ప్రధాని మోడీ. భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థను అభివృద్ధి చేయాలి. వాతావరణ శాస్త్రవేత్తలకు సూచించిన ప్రధాని మోడీ. పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణం. తేల్చి చెప్పిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్కు పీఓకే విదేశీ భూభాగమే అవుతుందని వ్యాఖ్య. లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్. మకర సంక్రాంతికి పుణ్య స్నానాలు చేసిన సాధు సంతులు. త్రివేణి సంగమంలో 2 రోజుల్లోనే 3.5 కోట్ల మంది స్నానాలు.